ఇవాల్టి పోచారం మున్సిపాలిటీ ఒకనాటి కొర్రెమల గ్రామం. ఈ గ్రామంలో 1985 41 సంవత్సరాల క్రితం 146 ఎకరాలలో 2086 ప్లాట్లు చేసి ఆనాడు అమ్మితే ఎక్కడెక్కడో సింగరేణి కార్మికులు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళు ఆనాడు ఇది ఇల్లు కట్టుకొని బతకొచ్చు, ఎప్పుడైనా అభివృద్ధి చెందుతా అని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు 20 సంవత్సరాల వరకు కూడా నిశ్చింతగా ఏ సమస్య లేకుండా ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ప్లాట్ చూసుకొని పోయేటోళ్ళు. కొద్దిమంది ఇల్లు కట్టుకున్నారు. కానీ 20 ఏళ్ల తర్వాత ఒక వెంకటేశ్వర్లు అనేటువంటి ల్యాండ్ గ్రాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న లొసుకులను ఆసరా చేసుకుని పాత ఉన్నటువంటి ఓనర్ల పేరునే పానీ వస్తా ఉంది, పాత ఉన్న ఓనర్ల పేరునే పాస్బుక్ ఉన్నాయని చెప్పి వాళ్లకు నమ్మించి వాళ్ళ కింద డబ్బు ఆశ చూపి 47 ఎకరాల భూమిని వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అక్కడ మొదలైంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నప్పటికి కూడా, ఐక్యత లేకపోయినప్పటికి కూడా కూడగట్టుకుని కోర్టు మెట్టెక్కింది. కోర్టు స్పష్టంగా చెప్పింది, అరే ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది బాజాప్తా ప్లాట్ల భూములు మాత్రమే, 100 మందికి సంబంధించిన భూములు మాత్రమే అని చెప్పింది. అయినా వీడు చేసిన పని ఏంటంటే ఈ 47 ఎకరాలను కాగితాలు పుట్టించుకొని ఎంగిలి మెతుల కోసం ఆశపడే డబ్బులకు లొంగిపోయేటువంటి రెవెన్యూ అధికారులను పట్టుకొని, కొద్దిమంది పోలీసులను పట్టుకొని, కొద్దిమంది గుండాలను పెట్టుకొని, కొన్ని కుక్కల్ని ఇక్కడ పెట్టుకొని ఇవాళ వాళ్ళ ఎవరైనా వచ్చి నా ప్లాట్ ఇక్కడ ఉంది, నేను సాఫ్ చేసుకుంటా, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అంటే ఆ కుక్కల్ని ఎగదోసుడు వాళ్ళ మీదకి, ఆ గుండాలను ఎగదోసుడు, మీకు లేదు హక్కులు, మీరు 30,000కో 40,000కో గజం ఉంటే మీకు 2,000 3,000 ఇస్తాం, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీకు ఎన్నడుకున్నా మీ జీవితంలో ఈ ప్లాట్లలో ఇల్లు కట్టలేరు, మమ్మల్ని ఎదుర్కోలేరు, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మీరు అని చెప్పి వాళ్లకు భయపెట్టించి చాలా మంది దగ్గర అక్కడక్కడ ప్లాట్ కూడా తీసుకునే వాడు దుర్మార్గుడు. ఇవాళ పోయిన సంవత్సరం ఈ ఇష్యూ నా దృష్టికి వస్తే నేను స్వయంగా వచ్చిన ఇక్కడికి. అంటే వాడు వెంకటేశ్వర్లు గారు, వాడి గుండాలకు ఉండేటువంటి వాడి బింకం చూడు, వానికి శక్తి చూడు. ఎంపీ గారు వస్తుందని తెలిసి కూడా ఎంపీ గారికి మీరు కంప్లైంట్ చేసినా, ఎంపీ గారికి మీరు టెంట్ వేసినా, ఎంపీ గారి మీటింగ్ పోయినా, ఎంపీ గారి ఇక్కడ 24 గంటలు ఉండడు, మిమ్మల్ని కాపాడు, మేమే ఉంటాం ఇక్కడ, మీ సంగతి చెప్తామని చెప్పి బెదిరిస్తే బిక్కుమంటున్నా వచ్చేంత వరకు. అంటే నేను వస్తున్నాను తెలిసి కూడా వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ తాకుండా కనబడితే మేము 100 మంది ఉన్నాం, పోయి ఏంద్రా అంటే మాకు ఉల్టా సమాధానం మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఆనాడు సంఘటన జరిగింది. నేను రెవెన్యూ మంత్రి గారికి అప్పుడే ఫోన్ చేసి చెప్పిన, ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చిన, డీజీపీ గారికి సమాచారం ఇచ్చిన, మేడ్చల్ కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చిన, ఇగో ఈ పరిస్థితికి ఉన్నది ఇక్కడ, అయ్యా దీని నుంచి ప్రజలు కాపాడండి, ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించమని చెప్పి కోరినాం. ఆనాడు పోలీసులను పెడతా అని చెప్పి పెట్టిండ్రు, ఆనాడు పోలీస్ పికెట్లు పెట్టిండ్రు, ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పి పోలీసు స్టేషన్ ఈ లిమిట్ లో ఏదైతే ఉందో పోచారంది ఉంటా అని చెప్పిండ్రు. మళ్ళీ నిన్న మళ్లీ వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ ప్లాట్లను సాఫ్ చేసుకుని వస్తే వాళ్ళు కొట్టిన తీరు, వాళ్ళ మహిళల మీద తిరుగుబాటు చేసే తీరు ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, వ్యవస్థ మీరు నడుపుతున్నారా, మన పోలీసు వ్యవస్థ నడుపుతుందా, మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా, గుండాలు నడుపుతున్నారా తేల్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికి కూడా ఇలా కోర్టులు ఇది ముమ్మాటికి ఇది ప్లాట్ జాగా చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఏడీ సర్వేర్ గారు వాడెందుకు వచ్చిందో, వాడి డబ్బులు తినడో వాడు ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేర్ అంటోడు ఇక్కడికి వచ్చి భూమిని కొలుసుకోవడానికి వస్తే ఇదంతా
ప్లాట్ల భూములు అని చెప్పి తెలియదు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, 24 గంటల లోపు గనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే, వాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా, వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా, వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా, ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భరతం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజలకి ఇక్కడున్న ప్రజలు వాళ్ళు అమాయకులని, వాళ్ళు చెట్టుకోవరు పుట్టకోవరు ఉంటారని, వాళ్ళు మిమ్మల్ని ఎదిరించలేరని, వాళ్లకు ఈ సత్తా లేదని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. సత్తా వాళ్లకు లేకపోవచ్చు, సత్తా కలిగించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ కలిగిస్తుంది. ఇవాళ నేను డీజీపీ గారికి ఒకటే అడుగుతున్నా, ఇలా సిపి మహంత్ గారికి అడుగుతా ఉన్నా, నీ మేడ్చల్ కలెక్టర్ గారికి అడుగుతున్నా, మీరు గనక 24 గంటల్లో అసలు ఈ గుండాల వెనుక ఉన్నోడెవడు, వాడికి ఫీడింగ్ చేస్తున్నాడెవడు, ఈ పైరవి చేస్తున్నాడెవడు, దీని కారకుడెవడు, వాని మీద గనక హత్యాయత్నం, ఇలా మొత్తం హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఒకడు అపస్మారక స్థితిలో ఉన్నాడు, వాళ్ళు ఎట్లా కొట్టిందో మొత్తం విజువల్స్ వచ్చినాయి, అవన్నిటిని మీకు పంపిస్తా. మీరు కనుక దీనికి కారకుడైన వాని మీద కేసులు పెట్టకపోతే, వాని జైల్లో పెట్టకపోతే, వాడిని ఇక్కడ రాకుండా నిలువరించకపోతే, ఆ నిలువరించే ప్రయత్నం చట్టాన్ని కనుక మీరు అమలు చేయకపోతే, ప్రజలు రక్షించకపోతే, ఆ ప్రజలు రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము తీసుకుంటాం, ఇలా ఎంపీగా నేను తీసుకుంటాం. రేపు కనుక మీరు స్పందించకపోతే మొత్తం మా పార్లమెంట్ సభ్యులం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం, భారతీయ జనతా పార్టీ ఇలా కార్పొరేటర్లం, నాయకులం అందరం కూడా ఒక ఉద్యమ కార్యాచరణ పెట్టుకొని, ఇది ఒక్కటి మాత్రమే కాదు, అనేక దిక్కులలో హైదరాబాద్ చుట్టుపక్కల ఇట్లాంటి గుండాలు, భూమాఫియాలు డబ్బుల్ని అడ్డం పెట్టుకొని, డబ్బుల్ని ఎరబెట్టి సామాన్య సతాయించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లిస్టు తీస్తాం, వాళ్ళ భరతం పట్టడానికి మాత్రమే ఇలా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, 24 గంటల్లో దీనికి బాధ్యులైనటువంటి వారిని అరెస్టు చేయాలని, చట్ట ప్రకారం శిక్షించాలని, ఈ ప్రాంత ప్రజానికాన్ని రక్షణ కల్పించాలని, వాళ్ళ ఆస్తులను రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.